ఫస్ట్ మూవీతో నంది అవార్డ్, సెకండ్ మూవీతో నేషనల్ అవార్డ్, ఈసారి టార్గెట్ ఇంటర్నేషనల్ అవార్డ్. సాధారణంగా కనిపించే చాలా మందిలో అసాధారణ ప్రతిభ ఉంటుంది. కమల్ హాసన్ నాగశ్విన్ని ఉద్దేశించి చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పొజిషన్ అంత సులభంగా ఏం రాలేదు. స్కూల్ మ్యాగజైన్ నుంచి కల్కి 2898 AD మూవీ వరకు నాగశ్వి జర్నీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పిరేషన్. ఒక పల్చని పర్సనాలిటీతో సింపుల్గా కనిపించే నాగశ్విని చూస్తే వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అని ఎవ్వరూ అనుకోరు. తక్కువ మాట్లాడు ఎక్కువ పనిచేయి అనే సూత్రాన్ని ఫాలో అయ్యే నాగి విద్యార్థి దశ నుంచే తనలో రైటర్ టాలెంట్ని ప్రదర్శించాడు. స్కూల్ ఆవరణలో బండరాళ్లను పగలకొట్టడం, చెట్లు నరికివేయటం చూసి వాటిని ఫోటోలు తీసి ఇక్కడేం జరుగుతోంది, ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు అనే టైటిల్ పెట్టి వార్త రాసి ప్రిన్సిపాల్తో చివాట్లు తిన్నాడు నాగశ్విన్. తండ్రి జయరాం రెడ్డి, తల్లి జయంతి ఇద్దరు డాక్టర్లే. అందుకే అశ్విన్ని కూడా డాక్టర్ చేయాలి అనుకున్నారు. కానీ అసలు అలాంటి కోర్సులపై ఇంట్రెస్ట్ లేని నాగశ్విన్ మల్టీమీడియా కోర్సులో చేరారు. వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. శేఖర్ కబల గోదావరి మూవీ తీస్తున్న టైంలో వెళ్తే తర్వాత సినిమాకు కలిసి పనిచేద్దామన్నారట. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకని ఆలోచించి మంచు మనోజ్తో నేను మీకు తెలుసాకి ఏడీగా పనిచేసి తొలి సంపాదనగా 4,000 పొందాడు. ఆ తర్వాత శేఖర్ కమలతో కలిసి లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీస్కి పనిచేశాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఓ యాడ్, ఓ షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఆ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళటంతో అది చూసిన అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న తనతో కలిసి వర్క్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా తెరకెక్కిన మూవీనే ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ పూర్తి చేశారు. నాని, విజయ్ దేవరకొండతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహానటి సావిత్రి బయోపిక్తో నాగశ్విన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు నాగశ్విన్. సినీ జర్నీలో స్నేహితులుగా మారిన అశ్విన్, ప్రియాంక వివాహ బంధంతో ఒకటయ్యారు. జాతిరత్నాలు మూవీతో నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు నాగశ్విన్. అలా మొదటి రెమ్యునరేషన్ 4,000 అందుకున్న నాగశ్విన్ ఇప్పుడు 600 కోట్లతో ప్రభాస్తో కల్కి 2898 AD మూవీ తెరకెక్కించాడు. ఈ స్టోరీ రాసేందుకు నాగికి 5 ఏళ్లు పట్టింది. భారీ అంచనాల మధ్య భారీ తారాగణంతో తెరకెక్కిన కల్కి మూవీతో నాగశ్విన్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవటం పక్కా అంటున్నారు సినీ ప్రియులు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.